హాయ్ ఫ్రెండ్స్, మన గ్యామ్ బండి ట్రాక్ లూజ్ అవ్వట్లేదు. ట్రాక్ బోల్ట్ లూజ్ చేద్దామన్నా లూజ్ అవ్వట్లేదు, టైట్ అవ్వట్లేదు. ఏం జరిగిందో తెలియాలంటే ట్రాక్ బయటకు తీయాలి. ట్రాక్ బయటకు తీయాలంటే ట్రాక్ లూజ్ అవ్వాలి కదా, కానీ లూజ్ అవ్వట్లేదు. కాబట్టి మనం స్పాకెట్ బోల్ట్ అనేది తీసుకుని స్పాకెట్ బయటికి బ్యాక్ సైడ్ నుంచి గుణపం సహాయంతో గుద్దుకోవాలి. అలా చేస్తే స్పాకెట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు జాయిగా గడ్డపార సహాయంతో ట్రాక్ సైడ్ చేసుకోవాలి. ట్రాక్ సైడ్ చేసుకుని తర్వాత కంప్లైంట్ ఏంటన్నది చూసుకోవాలి. ట్రాక్ అయితే గుణపం సహాయంతో జాయిగా సైడ్ చేసాం. ట్రాక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దేనివల్ల ట్రాక్ బోల్ట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అనేది చెక్ చేయాలి. చూద్దాం. టెన్షనర్ బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత ట్రాక్ బోల్ట్ సుత్తిచ్చుకుని బయటికి కొడుతున్నాం. అయినా కానీ సుత్తితో కొట్టినా కానీ బయటికి రావట్లేదు, అది అంత స్ట్రాంగ్గా పట్టేసింది. సుత్తితో కొట్టేసరికి బయటికి వచ్చింది, ఎలా అయితేనో సగం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక రాడ్ సహాయంతో కొడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ముక్క ఇరిగిపోయింది బోల్ట్ అనేది. దానివల్ల మనకు తిరగట్లేదు, మట్టి పట్టేసి లోపల బోల్ట్ అనేది 2 ముక్కల కింద ఇరిగిపోయింది. దానివల్ల ట్రాక్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, లూజ్ అవ్వట్లేదు, టైట్ అవ్వట్లేదు. వెళ్ళేటప్పుడు ఏం చేయాలో తెలియదు మనకి. దానికి స్పాకెట్ బోల్ట్ లూజ్ చేసేసుకుని స్పాకెట్ బయటకు కొట్టేసుకోవడమే. బయటకు కొట్టేసుకుంటే ట్రాక్ అనేది బయటికి ఈజీగా వస్తుంది. అప్పుడు ఇలా మార్చుకోవచ్చు మనం బోల్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.